మీకు తెలుసు మన ట్రంప్‌కి గ్రీన్‌లాండ్ గావాలి, యూకే గావాలి, యూరోప్ గావాలి, ఫ్రాన్సు ఇట్లా ఇట్లా దాదాపు యూఎస్ చుట్టూతా ఉన్న ప్రతి దేశము ట్రంప్‌కి కావాలి అన్నది ఒక ఆశ. అంటే ఆయన ఒక ప్రెసిడెంట్‌గా గ్రీన్‌లాండ్‌ని ఇలాంటి దేశాలని యూఎస్‌లోకి కలిపేశాను, పెద్దగా చేశాను అని చెప్పేసి ఒక పేరు రావడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ కట్ థింగ్ అది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గ్రీన్‌లాండ్ వాళ్ళు మిస్టర్ ట్రంప్ ఈ గ్రీన్‌లాండ్ ఇస్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి ఎఫ్ అనే పదం కూడా వాడి లిటరల్లీ ఒక గ్లాసెస్ పెట్టుకొని మనం మాట్లాడేటట్టు అది చాలా చాలా ట్రోలింగ్‌కి గురయ్యాడు ట్రంప్. అండ్ ట్రంప్‌కి ఇంకా 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 చాలా కావాలండి. ఎందుకో ఆయన ఇంకా రివర్స్‌లో నేను నీకు 25% టారిఫ్ ఏస్తాను, ఫ్రాన్స్ మీద 200 టారిఫ్ ఏస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. వాళ్ళని ఒక 37 మందిని తీసుకొని మిలిటరీ బేస్ ఏది ఈ మిలిటరీ బేస్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ గ్రీన్‌లాండ్‌లో తనకు ఒక మిలిటరీ బేస్ ఉంది. యూరోప్‌లో కూడా నువ్వు కావాలంటే గ్రీన్ డోమ్ అని చెప్పేసి పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, సెక్యూరిటీస్ తీసుకో అంటున్నారు. కానీ ఈ లాక్కోవడం ఏంటి, ఈ బెదిరింపులు ఏంటి అనేది దేశాలకు నచ్చట్లేదు. దీని గురించి ఇంకో రోజు గూడా చేస్తాను. చూసేయండి.